ఈరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఉయ్యాల ఊగాలనిపించింది. సర్లే అని చెప్పి అలా ఎళ్లి ఇంకా ఉయ్యాల ఎక్కేసైతే ఉయ్యాల ఇలా ఊగేశాను. ఆ తర్వాతేమో మా నాన్నకి మటన్ తినాలనిపిస్తే ఇంకా షాప్‌కెళ్ళి ఓ అరకిలో మటన్ అయితే పట్టుకొచ్చేసాను. అలాగే బుజ్జిదానికైతే చేప తలకాయలు, భీమా కాడికి చికెన్ వేస్ట్ తీసుకొచ్చేసాను. ఇంటికి రాగానే భీమా గాడైతే "నువ్వు ఎక్కడికో వదిలేసి వెళ్ళిపోయావు. నేను కూడా నీతో వస్తాను" అని చెప్పి బండెక్కేసాడు. దిగమన్నా దిగలేదు. నేను బండి పైకి ఎక్కిస్తానన్నా కూడా మాట వినకుండా బండెక్కేసాడు. సర్లే అని చెప్పి దాన్ని ఎక్కించుకొని ఇంక పైకైతే ఎక్కించేసాను బండి కూడా. తర్వాత భీమా కాడికైతే డీవార్మింగ్ చేద్దామని చెప్పి టాబ్లెట్ చికెన్‌లో పెట్టి తినిపిద్దామని చెప్పి ఎంతో ట్రై చేశాను. అదైతే తినలేదు. చివరికైతే ఎంతో కొంత తినిపించాను. ఆ వీడియోనైతే పూర్తిగా ఇక్కడ చూసేయండి. ఇంకో పక్క బుజ్జిదైతే చాలా శ్రద్ధగా తెచ్చిన చేప తలల్ని నవిలి, నవిలి, నవిలి మెత్తంగా చేసి అయితే పొట్టలోకి దోసేస్తా ఉంది. మనకైతే ఏమీ రాదు చేయడం. సర్లే మనమే వండదామని చెప్పి విస్మయ వాళ్ళదైతే చూసేసి విస్మయ గోంగూర మటన్ చేద్దామని చెప్పి ప్రింట్ కొట్టేసుకున్నాను. ఇవేమో మసాలా దినుసులు. ఇవైతే వేయించేసి మిక్సీకేసేసాను. మిక్సీలో తిప్పేసిన తర్వాత అయితే పొడి అయితే ఇలా వచ్చేసింది. మసాలా పొడి సెట్ మసాలా పొడి వరకు. ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ అయితే చూద్దాం. గోంగూర, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఆనియన్, ఆ తర్వాత మటన్ అయితే ఇలా సన్నని ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. వాళ్ళైతే బాగా పెద్ద ముక్కలు కొట్టాడు, చిన్నగా కొట్టమన్నా కూడా. అలా మటన్ ముక్కలు అయితే చిన్న ముక్కలుగా కోసేసాను. పొయ్యి పైన అయితే బాండలు పెట్టి వెలిగించేసాను. బాండల్లో అయితే నూనె పోసేసాను. ఆ తర్వాత తరిగిన ఆనియన్ కూడా వేసేసాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి కరివేపాకు వేసేసాను. ఆ తర్వాత మటన్ కూడా వేసేసి ఇలా సాల్ట్ చేసి కాసేపు ఆగిన తర్వాత అయితే ఇలా తయారైంది మటన్ కూర. లాస్ట్లో వేసేందుకైతే పుదీనా కొత్తిమీర అయితే తరిగేసాను ఈ విధంగా. కాకుంటే 2 నిమిషాలు అలా పోయి టీవీ చూస్తా ఉన్నాను. ఈ గ్యాప్లో కొద్దిగా అడుగంటింది. కాకపోతే మా బుజ్జిది మిగిల్చిన చేప తలకాయలు అయితే ఈ కాకొచ్చి ఇలా తినేసింది. ఏదైతే వేస్ట్ అయితే అవ్వలేదు. ఆఖరి చేప తలకాయలు కూడా కాకి ఆహారం అయ్యాయి. దీని మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి కింద. ఇలా అయితే ఉడుకుతూ ఉంది. ఆ తర్వాత గోంగూర వేసాను. గోంగూర వేసిన తర్వాత మసాలా ఉంటే మసాలా వేసేసాను. మసాలా, వెల్లుల్లి తరిగినవి విస్మయాన్ని చెప్పినట్టు. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా అన్నంలో వేడి అన్నంలో కీర ఆనియన్ కోసుకుని తినేసాను. ఆ తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ కూడా పిలిచి నేను కూడా వండుతాను, వీడియో తీసి యూట్యూబ్లో పెట్టమని. సరే దాన్నే ఉందంటే పెడతానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోలు తీసేసాను. ఆ వీడియోలు అయితే నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, చూసేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness.